హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. హాయ్ వివర్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో చేయడానికి మేజర్ రీజన్ ఐసీసీ క్రికెటర్ అవార్డ్స్ వచ్చాయి. సో 2024కి సొంతం చేసుకున్న అవార్డ్స్తో ఎవరెవరు ఏ అవార్డులో ఎన్నికయ్యారనేది ఇప్పుడు చూద్దాం. సో ముందుగా టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా జస్ప్రీత్ బుమ్రా ఎన్నికయ్యాడు. బుమ్రాకి పోటీగా హ్యారీ గ్రూప్, జో రూట్, కుశల్ మెండిస్ పోటీ పడగా బుమ్రాకి సొంతమైంది. సో మొత్తంగా 71 వికెట్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇది మన ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్ అటు మంచిగా పర్ఫార్మెన్సెస్ రానిచ్చాడు కాబట్టి సో టోటల్గా 71 వికెట్స్ అయితే తీసుకున్నాడు. నెక్స్ట్ ఐసీసీ ఉమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా స్మృతి మందాన నిలిచింది. 747 రన్స్ చేసింది. స్మృతి మందానకి జతగా పోటీ పడిన వాళ్ళు లారా ఓల్వర్, అన్నాబెల్ సదర్లాండ్, ఆ తర్వాత చమరి అట్టపట్టు. సో చివరికి స్మృతి మందానకి ఈ అవార్డు వరించగా ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా ఎవరికి మన ఒమర్జాయ్కి వరించింది. సో టోటల్గా 417 రన్స్ చేయడమే కాకుండా 17 వికెట్స్ తీసుకున్నాడు. దీనికి పోటీగా ఎన్నికైన వాళ్ళు కుశల్ మెండిస్తో పాటు రుదర్ఫర్డ్, వనిందు హజారంగా పోటీ పడ్డారు. ఇక టోటల్గా అవార్డ్స్ చూస్తే ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా జస్ప్రీత్ బుమ్రా, ఐసీసీ ఉమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా స్మృతి మందాన, ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా ఒమర్జాయ్, ఐసీసీ ఉమెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా ఇషా ఓజా, ఐసీసీ మెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా గెరార్డ్ ఎరాస్మస్, ఐసీసీ ఎంపైర్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా రిచర్డ్, ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా అమేల్యకర్, ఐసీసీ T20 మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా హర్షదీప్ సింగ్, ఐసీసీ ఎమర్జింగ్ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా కుశల్ మెండిస్, ఐసీసీ ఉమెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా అన్నెరీ డెన్. సో టోటల్గా ఇన్ని అవార్డ్స్ అయితే సొంతం చేసుకున్నారు. అయితే జస్ప్రీత్ బుమ్రా మాత్రం ఈ అవార్డు సొంతం చేసుకున్న తర్వాత జస్ప్రీత్ బుమ్రా మంచిగానే రెస్పాండ్ అయ్యాడు. ముందు రాబోయేటువంటి మ్యాచెస్లో చక్కగా కృషి చేస్తాను. ఈ అవార్డు మాత్రం సహచరులకి, కోచెస్కి అండ్ ప్లేయర్స్కి, అభిమానులకి ఈ అవార్డుని నేను అంకితం చేస్తున్నానని కూడా స్పష్టం చేశాడు. సో ఫ్రెండ్స్, ఇది పూర్తి డీటెయిల్స్ ఆఫ్ ఐసీసీ అవార్డ్స్ ఆఫ్ ద 2024. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి గాయస్. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.